హాయ్ గైస్, అందరికీ ప్రైజ్ లోడ్. అందరూ బాగున్నారా? మరి ఇవాళ వీడియోలో ఫేమస్ క్రిస్మస్ సాంగ్, రీసెంట్ టైంలో రిలీజ్ అయిన ఒక ఫేమస్ క్రిస్మస్ సాంగ్ యొక్క ఫస్ట్ ఇంటర్లూడ్ అనేది కీబోర్డ్పై ఎలా ప్లే చేసుకోవాలో చూసుకుందాం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జాషువా షేక్ గారు అండ్ ప్రాణం కమలాకర్ గారు ఒక మంచి సాంగ్ అనేది మనకు అందజేశారు. చాలా బాగుంది, విన్నాను. అయితే ఈ సాంగ్ యొక్క ఫస్ట్ ఇంటర్లూడ్ చూసుకున్నట్టయితే చాలా సులువుగా ఉంది. ప్రతి ఒక్కరు చేసే విధంగా ఉంది. కొద్దిగా జాగ్రత్తగా చూసి నేర్చుకుంటే బిగినర్స్ కూడా ప్లే చేయవచ్చు. ఓకేనా? సరే, నేను ఈ ఇంటర్లూడ్ మీకు స్లోగా సింగిల్ ఫింగర్తో మొత్తం ఎలా ప్లే చేయాలో చాలా క్లియర్గా చెప్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొదటగా ఈ సాంగ్ యొక్క స్కేల్ రూట్ చూసినట్టయితే సి మేజర్ స్కేల్లో ఉంది. వెస్ట్రన్ ప్రకారం తెలుసుకోవాలంటే సి మేజర్ స్కేల్లో ఉంది. సి మేజర్ స్కేల్ యొక్క రూట్ ఎలా ఉంటుంది? సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి, సి. ఓకే, అయితే ఈ ఇంటర్లూడ్ ప్లే చేయడానికి మీకు 2 ఎక్స్ట్రా నోట్స్ లేదంటే యాక్సిడెంటల్ నోట్స్ అనేవి యూజ్ చేశారనమాట. మొదటిది డి షార్ప్, రెండవది ఏ షార్ప్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సో ఇంటర్లూడ్ అనేది మీరు ఒరిజినల్గా ప్లే చేయవచ్చు. నెక్స్ట్, క్లాసికల్ పరంగా మనం చూసుకోవాలనంటే ఈ సాంగ్ అనేది మొదటి శృతిలో శంకరాభరణ రాగంలో ఉంటుంది. విత్ 2 ఎక్స్ట్రా రాగాస్ మిక్స్ అవ్వాయి అనమాట. ఒకటి ఇంటర్లూడ్ గురించే చెప్తున్నాను. పాట అయితే 3 రాగాస్లో మిక్స్ అయింది. 3 రాగాసు ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. అయితే ఇంటర్లూడ్ పర్పస్ అయితే మీకు 2 రాగాలు తెలియాలి. మొదటిది వచ్చి హరికంబోజీ రాగం. సా, రిటు, గాటు, మావన్, పా, దాటు, నీవన్, పైసా. ఓకే, నీవన్ అనే ఎక్స్ట్రా నోట్ వాడడం కాబట్టి సో ఇది వాడడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఈ నోట్ కూడా వాడారు. సో మీరు దీన్ని సింపుల్గా చూసుకోవాలంటే గౌరీ మనోహరి రాగం అని చెప్పవచ్చు. ఓకే, సో ఈ విధంగా సాంగ్ యొక్క స్కేల్ రూట్ అయితే ఉన్నదనమాట. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళు వెస్ట్రన్ ప్రకారం గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి, రాగాస్ అంటే అవగాహన ఉన్న వాళ్ళకి సులువుగా ఈ క్లాసికల్ ప్రకారం నేను చెప్పిన ఆ స్కేల్ రూట్ అనేది అర్థమై ఉంటుంది. ఎవరైతే బిగినర్ స్టేజ్లో ఉన్నారో వాళ్ళైతే మాత్రం వెస్ట్రన్ ప్రకారం గుర్తుపెట్టుకోండి. ఏమిటి? ఈ సాంగ్ యొక్క స్కేల్ అనేది సి మేజర్ స్కేల్ విత్ 2 యాక్సిడెంటల్ నోట్స్ లేదంటే ఎక్స్ట్రా నోట్స్, డి షార్ప్ అండ్ ఏ షార్ప్. ఓకే, సరే, ఇప్పుడు మనం ఇంటర్లూడ్ ఎలా ప్లే చేసుకోవాలో నేను మీకు చాలా డీటెయిల్డ్ వేలో సింగిల్ ఫింగర్తో మొత్తం చూపిస్తాను. ఓకే, అయితే అంతకుముందు మీకు ఒక చిన్న గమనిక లేదంటే నోటీస్ అని కూడా చెప్పవచ్చు. ఏమిటంటే క్రిస్మస్ సీజన్ వస్తుంది కాబట్టి క్రిస్మస్కి చాలామంది రెడీ అవుదాం అనుకుంటారు. ఎలాగా? సాంగ్స్ అన్నీ నేర్చుకుంటే, పాటలు ఎన్నో నేర్చుకుంటే క్రిస్మస్కి చక్కటి సంగీతాన్ని చక్కగా ఇంటర్లూడ్స్ ప్లే చేస్తూ చక్కగా పాటలు ప్లే చేయాలని ఆశతో ఉంటారు. వాళ్ళందరికీ నేను నోటేషన్స్ అనేవి ప్రిపేర్ చేశాను. నోటేషన్స్ అంటే మీరు అనుకున్న పాట నోట్స్ రూపంలో మీ ముందు ఉంటుంది. ఆ నోట్స్ చూసి సాంగ్లో ఎలా అయితే ఇంటర్లూడ్స్ ఉన్నాయో లేదంటే సాంగ్లో ఎలా అయితే పాట ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు కీబోర్డ్ మీద ప్లే చేయవచ్చు. ఈ క్రిస్మస్ సాంగ్స్ అనే కాదు, అనేకమైన పాటలకి నోటేషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసినా మెసేజ్ చేసినా నేను మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. సో ఎవరైనా కీబోర్డ్ నేర్చుకోవాలి, నిజంగా ఆసక్తి ఉన్నది అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ క్లాసెస్లోకి జాయిన్ అవ్వండి. కీబోర్డ్ క్లాసెస్కి చక్కగా మొదటి నుంచి చివరి వరకు, లేదు అని అంటే అడ్వాన్స్ లెవెల్, లేదు అంటే ఇంటర్మీడియట్ లెవెల్, మీ లెవెల్ బట్టి నేను నేర్పిస్తాను, మొదటి నుంచి నేర్పిస్తాను. ఓకే, సో ఈ క్లాసెస్ విషయం అందు కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే జాయిన్ అవ్వచ్చు. మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనము ఈ పాట యొక్క ఇంటర్లూడ్ ఎలా ప్లే చేసుకోవాలో నేను మీకు సింగిల్ ఫింగర్తో చూపిస్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొదటిగా మ్యాండిలిన్ అనే ఇన్స్ట్రుమెంట్తో మనం ప్లే చేసుకోవాలి. నేను మొత్తం ఇంటర్లూడ్ అంతా మీకు సింగిల్ ఫింగర్తోనే చూపిస్తాను. ఎక్కడైనా గమకాలు ఉంటే 2-3 ఫింగర్స్ వాడతాను, గమనించండి. ఓకే, సో మొట్టమొదటిగా మీరు మ్యాండిలిన్ అనే ఇన్స్ట్రుమెంట్ని తీసుకోండి. ఇది లేకపోతే మీరు చిన్న బోర్డ్స్ అయితే బెంజో అనే ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకుని ప్లే చేసినా బాగానే ఉంటుంది. ఓకేనా? సో చూడండి, మ్యాండిలిన్తో ఎలా అంటే ఇదే మళ్ళీ రిపీట్ అవుద్ది.
సో ఈ విధంగా ప్లే చేయాలి. దీని తర్వాత స్ట్రింగ్స్ అనే ఇన్స్ట్రుమెంట్ తీసుకుని ప్లే చేయాలి. ఓకే, స్ట్రింగ్స్తో ఎలా ఉంటే సో ఈ విధంగా ప్లే చేసిన వెంటనే సహనాయ్ అనే ఇన్స్ట్రుమెంట్ తీసుకుని ప్లే చేయాలి. సహనాయ్తో మనం ఎలా ప్లే చేయాలంటే ఇది ప్లే చేసిన వెంటనే మీరు స్ట్రింగ్స్ అనే ఇన్స్ట్రుమెంట్ తీసుకుని ఈ విధంగా ఫినిష్ అప్ ఇవ్వాలి. సో అర్థమైంది కదా, ఈ విధంగా ఇంటర్లోడ్ను ప్లే చేసుకోవాలి. మరి ఇంటర్లోడ్ నేను చెప్తున్నప్పుడు ఎవరికైనా ఏమైనా డౌట్స్ వచ్చినా, అర్థం కాకపోయినా, క్లారిటీ లేకపోయినా మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసినా, మెసేజ్ చేసినా నేను మీకు రెస్పాండ్ అవుతాను. లేదు అని అంటే ఈ వీడియో కింద కనబడుతున్న కామెంట్ సెక్షన్లో అన్నా మీరు అడగవచ్చు. అండ్ మీకు ఈ వీడియో ఎలా యూజ్ అవుతుందో మీ లైక్స్ ద్వారా నాకు తెలియచేయండి. కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, సరే గైస్, మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.